Yes, hi to everyone. This is Venkatesh Airva and welcome to Airva Venkatesh YouTube channel. So now we are going to see the last unit and the last reading in 7th class. Okay, 7th class lessons చెప్పుకుంటూ ఉన్నాము. ఆ 7th class lessonsలో భాగంగా ఇప్పుడు మనం లాస్ట్ యూనిట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఆ లాస్ట్ యూనిట్లో కూడా ఈరోజు మనం సి రీడింగ్ అనేది మనము చూడబోతున్నాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ దట్. సి రీడింగ్ అనేది ఎక్స్టెన్సివ్ రీడింగ్గా ఇచ్చారు ఇక్కడ మనకు. దాంట్లో ఏమి ఇచ్చారంటే లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్, అంటే చెట్లు ఎక్కడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. సో వాట్ ఈస్ ద యూస్? ఎందుకు నేర్చుకోవాలి చెట్లు ఎక్కడం? మాకేమో అవసరం రాదు కదా, మేము టౌన్లో ఉండేవాళ్ళము, మాకు అంత అవసరం ఉండదు కదా. సో ఎప్పుడు మనకు ఏమి అవసరం పడుతుందో తెలియదు. సో వీ షుడ్ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఈత కొట్టడం వచ్చి ఉండాలి, చెట్లు ఎక్కడం నేర్చుకో ఉండాలి, ప్రతి ఒక్కటి నేర్చుకో ఉండాలి. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఎందుకు నేర్చుకోవాలి చెట్లు ఎక్కడం అనేది ఈ లెసన్లో చెప్పారు. చూడండి. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్. లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్ ఎక్కడం ఎలాగో నేర్చుకోవాలి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ దట్. Many tigers roamed about in the thick forest in the Kumaon and Garhwal hills till the beginning of 20th century. అంటే 2000 సంవత్సరం వచ్చే వరకు కూడా, అంటే 20th century బిగిన్ అయ్యేటప్పటికి కూడా ఆ ఫారెస్ట్లో క్యుమాన్ అండ్ గార్వాల్, ఓకే, ఈ ఫారెస్ట్లో ఆ హిల్ ప్రాంతంలో, గార్వాల్ హిల్స్ ఆ ప్రాంతంలో అంతా కూడా టైగర్స్ అంటే పులులు అనేవి తిరుగుతూ ఉండేవి. ఓకే, అంటే మొన్నటి వరకు కూడా తిరుగుతూ ఉండేవి అవన్నీ. జిమ్ కార్బెట్ వాజ్ బ్రాట్ అప్ ఇన్ దిస్ రీజియన్. సో జిమ్ కార్బెట్ అనే అతను ఆ ఏరియాలో పెరిగిన అతను, అక్కడ పెరిగాడు. హీ లవ్డ్ మౌంటైన్స్, ఫారెస్ట్ అండ్ ఎనిమల్స్. అతనికి మౌంటైన్స్ అన్నా, ఫారెస్ట్ అన్నా, ఎనిమల్స్ అన్నా చాలా ఇష్టం. హీ వాజ్ ఎన్ ఎక్సలెంట్ షూటర్. అంతేకాదు అతను ఎక్సలెంట్ షూటర్ కూడా. ఓకే, గన్తో అతను బాగా కాలుస్తాడు కూడా. హీ కిల్డ్ మెనీ మ్యాన్ ఈటర్స్ అండ్ సేవ్డ్ ద లివ్స్ ఆఫ్ కౌంట్లెస్ పీపుల్. సో అతను చాలా మ్యాన్ ఈటర్స్ అంటే క్రూర మృగాలని చంపాడనమాట. క్రూర మృగాలని, చాలా మృగాలను చంపాడు. అంటే మనుషుల్ని తింటాయి కదా, వాటిని చంపాడు. అండ్ చాలామంది ప్రజల యొక్క జీవితాలను కాపాడాడు అతను. ఓకే, so now we are going to enter into this lesson. Jim Corbett గురించి. So Kunwar Singh was the first to visit me and the day I was given my first gun. So Kunwar Singh was the first to visit me the day I was given my first gun. So first అతన్ని వచ్చి కలిసింది ఎవరు అంటే కున్వార్ సింగ్ అనే వ్యక్తి వచ్చి కలిసి అతనికి గన్ ఇచ్చాడనమాట. ఫస్ట్ టైం లైఫ్లో అతను గన్ పట్టుకోవడం. ఐ వాజ్ 8 దెన్. అతని వయసు అప్పుడే 8 సంవత్సరాలు. హీ కేమ్ ఎర్లీ అండ్ ఐ పుట్ ద ఓల్డ్ డబుల్ బ్యారెల్డ్ గన్ ఇన్ టు హిజ్ హ్యాండ్స్ విత్ ఎ గ్రేట్ ప్రైడ్. సో చాలా ఎంతో గర్వంతో, గన్ను పట్టుకుంటే మనకు కూడా అనిపిస్తుంది కదా, ఎంతో గర్వంగా అనిపిస్తుంది. సో ఆ గన్నుని అతను తిరిగి వచ్చిన తర్వాత అతని 2 చేతుల్లో పెట్టాడనమాట. అది ఏంటంటే డబుల్ బ్యారెల్డ్ గన్. ఎలాంటి గన్ అంటే పాతకాలంలో చూస్తూ ఉంటాం మనకు, ఓకే, 2 హోల్స్ వచ్చి ఉంటాయి అన్నమాట, పొడవాది. ఓకే, సో అలాంటి గన్ను ఇతనికి ఇచ్చుంటే అతను మళ్ళీ తిరిగి వచ్చాక అతని చేతిలో పెట్టేశాడు. He laid the gun aside and said to me, "You are no longer a boy, but a man, and with this good gun you can go anywhere you like in the jungles, and never be afraid provided you learn how to climb trees." సో అతను ఆ గన్ను తీసుకున్నాక దాన్ని అలా పక్కన పెట్టేసి ఆ అబ్బాయితో ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమని? "యు ఆర్ నో లాంగర్ ఏ బాయ్." నువ్వు ఎక్కువ కాలం ఇలా అబ్బాయిలాగే ఉండవు, నువ్వు
పెద్దవాడివి అవుతావు. సో అప్పుడు ఏం చేయాలా? అండ్ విత్ దిస్ గుడ్ గన్ యూ కెన్ గో ఎనీవేర్ యూ లైక్ ఇన్ ద జంగల్స్. సో నువ్వు అడవిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు గన్ను తీసుకొని. ఓకే, ధైర్యంగా నువ్వు వెళ్ళొచ్చు. అండ్ నెవర్ బీ అఫ్రైడ్ ప్రొవైడెడ్ యూ లెర్న్ హౌ టు క్లైంబ్ ట్రీస్. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, కానీ నువ్వు చెట్లు ఎక్కడం కూడా నేర్చుకో. ఓకే, చెట్లు ఎక్కడం కూడా నేర్చుకో అని చెప్పాడు. ఐ విల్ నౌ టెల్ యూ ఏ స్టోరీ టు షో హౌ నెసరీ ఇట్ ఈస్ ఫర్ అస్. సో ఇప్పుడు నేను నీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ వినిన తర్వాత నీకే అర్థమవుతుంది చెట్లు ఎక్కడం అనేది ఎంత అవసరమో మనకు. అడవిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా చెట్లు ఎక్కడం అనేది నేర్చుకోవాలి. ఓకే, ఎప్పుడు ఏ యానిమల్ అనేది వాళ్ళ మీద అటాక్ చేస్తుందో మనకు తెలియదు కదా. సో అందుకని ఇప్పుడు నేను నీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ వినిన తర్వాత నీకు అర్థమవుతుంది ఇది ఎంత ఇంపార్టెంటో అని. హూ షూట్ ఇన్ ద జంగల్స్ టు నో హౌ టు క్లైంబ్ ట్రీస్. సో అడవిలో ఎవరైతే కాల్చడం బాగా వస్తుందో వాళ్ళందరూ కూడా చెట్లు ఎక్కడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. నౌ హాసింగ్ అండ్ ఐ వెంట్ టు షూట్ వన్ డే లాస్ట్ ఏప్రిల్. సో ఆ స్టోరీ అనేది స్టార్ట్ చేశాడు. సో ఈ స్టోరీలో ఎవరెవరు? కున్వార్ సింగ్ అండ్ హాస్ సింగ్. ఓకే, కున్వార్ సింగ్ ఈ స్టోరీ చెప్తున్నాడు. ఓకే, సో అతను అండ్ హార్ సింగ్ వాళ్ళిద్దరూ కలిసి ఏప్రిల్లో అడవిలోకి వేటకి వెళ్ళారు. ఓకే, వేటాడడానికి వెళ్ళారు. వీ స్టార్టెడ్ వెన్ ద స్టార్స్ వర్ ప్యాలింగ్. సో స్టార్స్ అనేవి ప్యాలింగ్ అంటే ఇక్కడ డిమ్ లైట్. ఓకే, లైటింగ్ అనేది తగ్గిపోతూ ఉండడం. సో ఎప్పుడైతే ఆ లైటింగ్ తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళు రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అయింది వాళ్ళది. సిన్స్ వీ ఫౌండ్ నథింగ్ టు షూట్ వీ స్టార్టెడ్ ఫర్ హోమ్ టువార్డ్స్ ఈవినింగ్. సో వాళ్ళు అక్కడ చంపడానికి వాళ్ళకి ఏమీ దొరకలేదు అనమాట. సో ఏమీ దొరకలేదు కాబట్టి ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉన్నారు. టువార్డ్స్ ఈవినింగ్, సో సాయంత్రం అయింది కదా, ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉన్నారు. వైల్ వీ వర్ టేకింగ్ ఏ శాండీ నుల్లా దట్ ర్యాన్ త్రూ డెన్స్ స్క్రబ్. సో ఇక్కడ శాండీ నుల్లా అంటే ఏరు అనమాట. ఓకే, నీళ్ళు ప్రవహిస్తుంటాయి కదా, ఏరు, రివర్స్. సో ఆ ఏర్లు మెయిన్ ఇక్కడ శాండీ నుల్లా అని ఎప్పుడు అంటామంటే నీళ్ళు ఉండవు, దాంట్లో ఎండిపోయి ఉంటుంది. ఓకే, మొత్తం చెట్లు వచ్చేస్తుంటాయి. సో ఆ శాండీ నుల్లా అంటే దాని ద్వారా వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దట్ ర్యాన్. సో ఆ ఎయిర్ అనేది ఎలా ప్రవహిస్తుందంటే అంటే దేని ద్వారా పోతుందంటే త్రూ డెన్స్ స్క్రబ్. డెన్స్ స్క్రబ్ అంటే పొదలుగా ఉండడం అనమాట. ఓకే, మొత్తం పొదలు ఉండడం. సో ఇక్కడ డెన్స్ అంటే హెవీ, థిక్. స్క్రబ్ అంటే బుష్, పొదలు. ఓకే, థిక్ బుష్ ఉంటుంది కదా. సో ఆ వేలో వాటిల నుండి అది పోతూ ఉంది. ఒక వాటిల నుండి అది పోదు, యాక్చువల్గా అయితే అక్కడ నీళ్లు లేవు, ఎండిపోయాయి కాబట్టి అక్కడంతా చెట్లు వచ్చి అక్కడంతా పొదలుగా ఏర్పడి ఉండొచ్చు మేబీ. అండ్ థాన్ బాంబూ జంగిల్. అండ్ ఇంకా ఎలా పోతుందంటే అది ఏ దారిలో పోతుందంటే థాన్ బాంబూ. థాన్ అంటే ముళ్ళులుగా ఉండేటటువంటి బాంబూ అంటే అది ట్రీస్ హైట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో గ్రాస్తో ఉంటాయి. సో వీ కెన్ సే దట్ వుడీ గ్రాస్. ఓకే, వుడీ గ్రాస్ ట్రీస్. ఓకే, సో ఆ ట్రీస్తో కప్పబడినటువంటి ఆ జంగిల్ అడవి ఉంది కదా, ఆ అడవి గుండా పోతూ ఉంటుంది ఆ నుల్లా అనేది. ఓకే, ఆ రివర్ అనేది. సో ఆ డ్రై రివర్. సో అలా వెళ్తూ ఉన్న దాని గుండా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఏ టైగర్ వాజ్ లుకింగ్ ఎట్ అస్. ఒక పులి వీళ్ళని చూసింది. ఇట్ స్టార్డ్ ఎట్ అస్ ఫర్ సమ్ టైమ్ బట్ వెంట్ బ్యాక్. అది కొంచెం సేపు వాళ్ళనే చూసింది, కానీ వాళ్ళ మీద అటాక్ చేయలేదు. ఓకే, గొమ్మనే వెళ్ళిపోయింది అది. We continued on our way and the tiger came out again and it was growling and twitching its tail. సో సరే అది వెళ్ళిపోయింది కదా అని వీళ్ళ జర్నీ వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చింది ఆ పులి. వచ్చి ఏం చేస్తుందంటే గ్రౌలింగ్ అంటే గాండ్రించడం, పెద్దగా సౌండ్ చేయడం. ఓకే, సో పులి అరుస్తుంది కదా, అలా అరుస్తూ అండ్ ట్విచ్చింగ్ అంటే ఊపడం, మూవింగ్.
ఓకే, మూవింగ్ స్లైట్లీ ఇట్స్ టైల్, దాని తోకని ఊపుతూ ఉందన్నమాట. అరుస్తూ తోక ఊపుతూ ఉంది అంటే వేటాడడానికి రెడీగా ఉన్నాను అని చెప్తుంది. వీ స్టూడ్ స్టిల్ అండ్ లక్కీలీ ద టైగర్ లెఫ్ట్ ద నుల్లా. సో వాళ్ళు కదలకుండా అక్కడే నిలబడిపోయారు. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ టైగర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకే, ఆ నుల్లా నుంచి వెళ్ళిపోయింది. బీయింగ్ డిస్టర్బ్డ్ బై ద టైగర్ ఏ నెంబర్ ఆఫ్ జంగిల్ ఫౌల్ రోజ్ క్యాక్లింగ్ అవుట్ ఆఫ్ ద డెన్స్ స్క్రబ్. సో ఆ పులి వచ్చింది కదా, సో దానివల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అక్కడ. సో ఆ డిస్టర్బెన్స్ వల్ల ఎక్కడన్నా కానీ పులి వస్తుంటే పక్షులన్నీ ఎగిరిపోతాయి అనమాట, చెట్ల మీద ఉండే ఆ పొదల్లో ఉండేవన్నీ కూడా. సో ఇక్కడ డెన్స్ స్క్రబ్ అది అంతా పొదలుగా ఉంది కదా. సో హెవీ థిక్ బుష్ అంటే చాలా థిక్గా ఉంది ఆ పొదలంతా కూడా. సో ఆ పొదల్లో నుంచి ఈ పులి పోగానే దాంట్లో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఒక్కసారిగా పైకి లేచి అవి అరుస్తున్నాయి. ఓకే, క్యాక్లింగ్ అంటే అరవడం. ఓకే, అవన్నీ పైకి ఎగురుతూ అరుస్తూ ఉన్నాయి అన్నమాట, నాయిస్ చేస్తూ ఉన్నాయి. క్యాక్లింగ్ అంటే నాయిస్ చేస్తూ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ అలైటెడ్ ఆన్ ఎ బ్రాంచ్ అండ్ హార్సింగ్ ఫైర్డ్ అట్ ఇట్. సో వాటిల్లో ఒకటి వన్ ఆఫ్ దెమ్ అలైటెడ్ అంటే స్టెప్ ఆఫ్ అంటే వాలిందనమాట. అంటే అన్నీ ఎగిరిపోయాయి, ఒకటి మాత్రం అక్కడ వాలింది. ఓకే, గెట్ ఆఫ్ కానీ స్టెప్ ఆఫ్ కానీ అనొచ్చు, అంటే దిగింది ఒక చెట్టు మీద. ఎక్కడ? ఒక బ్రాంచ్ కొమ్మ మీద, ఒక చెట్టు బ్రాంచ్ మీద. ఓకే, సో ఒక కొమ్మ మీద దిగిన వెంటనే ఆ పక్షిని ఈ హార్సింగ్ ఉన్నాడు కదా నా పక్కన, అతను గమ్మునే ఉండకుండా దాన్ని షూట్ చేశాడు. ఓకే, కాల్చిన వెంటనే సౌండ్ వస్తుంది కదా. సో సౌండ్ రాగానే ఏమైందో చూడండి. ద టైగర్ కేమ్ టువార్డ్స్ us విత్ ఎ టెర్రిఫైయింగ్ రోర్. సో ఆ సౌండ్ వినగానే వెంటనే అక్కడికి టైగర్ పరిగెత్తుకుంటూ వచ్చింది. విత్ ఎ టెర్రిఫైయింగ్ రోర్ అంటే గట్టిగా అరుస్తూ గాండ్రిస్తూ ఆ టైగరు అక్కడికి వచ్చింది. I had climbed up a roomy tree, but Harsing could not climb up a tree as he had not learnt to climb trees when he was a boy. సో అతను చిన్న అబ్బాయిగా ఉన్నప్పటి నుంచి అతను హార్సింగ్ ట్రీ ఎక్కడం తెలియదు, చెట్టు ఎక్కడం. కానీ ఇతనికి తెలుసు, ఎవరికి? కున్వార్ సింగ్కి. సో కున్వార్ సింగ్ ఇమ్మీడియట్గా అక్కడ ఒక రూనీ ట్రీ ఉన్నింది. రూనీ ట్రీ అంటే రెడ్ కలర్ ఫ్రూట్స్ అనేవి కాస్తాయి దానికి చిన్నవిగా. ఓకే, సో ఆ రూనీ ట్రీని ఇమ్మీడియట్గా ఎక్కేశాడు. బట్ ఈ అతని ఫ్రెండ్ హర్సింగ్కి తెలియదు అనమాట చెట్లు ఎక్కడం, చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేర్చుకోలేదు. సో అతను చెట్టు ఎక్కలేక కిందే ఉండిపోయాడు. సో ఆ టైగరు పరిగెత్తుకుంటూ వస్తుంది వాళ్ళ వైపుకి. సో ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు దాన్ని. ఓకే, పైకి కున్వార్ సింగ్ చెట్టు ఎక్కేస్తున్నాడు, కింద హర్సింగ్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు చెట్టు ఎక్కడానికి. చెట్టు ఎక్కడం ఎలాగో అతనికి తెలియడం లేదు. The tiger sprang at him and he was screaming. So the tiger sprang at him. So ఇక్కడ sprang means jump. ఓకే, సో టైగరు అతని మీదకి దూకింది. దూకడమే కాదు, అండ్ హీ వాజ్ స్క్రీమింగ్, అతను ఏం చేస్తున్నాడు? అరుస్తున్నాడు గట్టిగా కాపాడండి అన్నట్టుగా. ఓకే, ఆ టైగర్ ఎప్పుడైతే దూకిందో అతని మీద అతను అరుస్తున్నాడు. స్క్రీమింగ్ మీన్స్ షౌటింగ్. ఓకే, అరుస్తూ ఉన్నాడు. Now I fired the gun off into the air. సో ఇమ్మీడియట్లీ పైకి ఎక్కాడు కదా కున్వార్ సింగ్, అతని చేతిలో ఉన్న గన్నుని పైకి గాల్లోకి కాల్చాడు. The tiger went away and Harsing collapsed at the foot of the tree. సో ఇమ్మీడియట్గా సౌండ్కి టైగర్ భయపడి పరిగెత్తు వెళ్ళిపోయింది, ఎక్కడ నన్ను కాలుస్తాడు అనేసి. కానీ హర్సింగ్ మాత్రం ఆ పులి తన పైన పడింది కదా, అలాగే కుప్పు కూలిపోయాడు అనమాట, అక్కడే కింద పడిపోయాడు. ఎక్కడ? చెట్టుకి కింద. ఐ క్లైంబ్డ్ డౌన్ వెరీ సైలెంట్లీ అండ్ వెంట్ టు ద హార్సింగ్. సో చిన్నగా చెట్టు దిగి కిందకు వచ్చి కున్వార్ సింగ్ హార్సింగ్ దగ్గరికి వెళ్ళాడు. ఐ ఫౌండ్ దట్ వన్ ఆఫ్ ద టైగర్స్ క్లాస్ హ్యాడ్ ఎంటర్డ్ హిస్ స్టమక్. సో క్లాస్ అంటే గోర్లు, నెయిల్స్, పంజా అంటాం అనమాట మనము పులికైతే. సో అతను కిందకి దిగాక ఏం అబ్జర్వ్ చేశాడంటే
ఆ పులి యొక్క ఒక పంజా అంటే ఆ నెయిల్స్ అనేవి అతని స్టమక్లోకి దిగిపోయాయి అనమాట, లోపలికి బాగా. ఎంత లోపలికి దిగాయంటే, అండ్ టర్న్ ద లైనింగ్ ఫ్రమ్ హిజ్ నావెల్ టు విత్ ఇన్ ఎ ఫ్యూ ఫింగర్స్ బ్రెత్ ఆఫ్ ద బ్యాక్ బోన్. సో ఎంత లోపలికి దిగాయంటే పైన ఉన్నటువంటి లైనింగ్ అంటే ఆ కవర్, ఐ మీన్ ఆ స్టమక్ స్కిన్ ఉంటుంది కదా, అదంతా చీల్చి అది లోపలికి వెళ్ళిపోయి జస్ట్ కొంచెం దూరం బ్యాక్ బోన్కి దగ్గరగా, అతి దగ్గరగా ఉన్నంత వరకు లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అంతగా చీల్చింది, అంటే ఆ కడుపుని అలా చీల్చేసింది అది. ఆల్ హీజ్ ఇన్సైడ్ హ్యాడ్ ఫాలెన్ అవుట్. అతని పొట్టలో ఉండేవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. పేగులు ఉంటాయి కదా కడుపులో ఉన్నవన్నీ, అవన్నీ బయటకు వచ్చేసాయి. ఐ కుడ్ నాట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని కున్వర్ సింగ్ చెప్తున్నాడు. హాసింగ్ టోల్డ్ మీ టు పుట్ హిజ్ ఇంటెస్టైన్స్ బ్యాక్ ఇంటూ హిజ్ స్టమక్. ఇంటెస్టైన్స్ మీన్స్ ప్రేగులు, ఓకే, కడుపులో ఉంటాయి కదా, ఆ పేగులన్నీ బయటకు వచ్చాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ లోపలికి పెట్టు అని హర్సింగ్ చెప్పాడు. ఎవరికి? ఈ కున్వర్ సింగ్కి. I stuffed them all back along with the dry leaves, grass and twigs that stuck to them. So I stuffed అంటే రీస్టోర్, ఓకే, స్కిన్ లోపలికి పెట్టివేయడం అనమాట. సో ఏవైతే బయటపడ్డాయి ఆ పేగులన్నింటినీ కూడా అతను మళ్ళీ లోపలికి పెట్టేశాడు, తీసి అన్ని పేగులు లోపల పొట్ట లోపల పెట్టాడు. కానీ బయటపడ్డాయి, అది అడవి కదా, సో అక్కడ ఉన్నటువంటి ఆ లీవ్స్, ఆకులన్నీ ఆ పేగులకు అతుక్కున్నాయి. గ్రాస్, గిడ్డ అతుక్కుంది. అండ్ ట్వింగ్స్ అంటే చిన్న చిన్న కొమ్మలు, రెమ్మలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ పేగులకి అతుక్కున్నాయి అనమాట. సో అలా అతుక్కున్నా కానీ అవన్నీ తీసి లోపలే వేసేసాడు కున్వర్ సింగ్. నెక్స్ట్, లేటర్ ఐ ఓన్డ్ మై పాగ్రీ అనాలి దీన్ని, ఓకే. లేటర్ ఐ ఓన్డ్ మై పాగ్రీ. పాగ్రీ మీన్స్ టర్బన్, ఓకే. టర్బన్ అంటే మనం తలపాగా చుట్టుకుంటాం కదా, సో పాగ్రీ అంటారు దాన్ని. సో లేటర్ ఐ ఓన్డ్ మై పాగ్రీ రౌండ్ హీ స్టమక్. సో అప్పుడు తలపాగా అది ఉంటుంది కదా, ఆ క్లాత్ అది తీసి అతని స్టమక్ చుట్టూ కట్టాడనమాట, ఓకే. పేగులయ్యి బయటపడకుండా కడుపుకి చుట్టూగా దాన్ని పాగ్రీని చుట్టాడు. అండ్ knitted it tight to keep everything from falling out again. సో అవన్నీ కూడా బయట పడకుండా ఉండడం కోసం గట్టిగా చుట్టి గట్టిగా ముడివేశాడు టైట్గా. వీ స్టార్టెడ్ ఫర్ హోమ్ వాకింగ్ ఫర్ 7 miles. సో అక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్దాము అనేసి 7 మైళ్ళు 7 miles నడుచుకుంటూ పోతూ ఉన్నారు వాళ్ళు. ఐ లెడ్ ద వే అండ్ హాసింగ్ ఫాలోడ్ మీ. సో ఇతను లీడ్ చేస్తూ ఉన్నాడు, అంటే దారి చూపిస్తూ ఉన్నాడు కున్వర్ సింగ్. హర్సింగ్ అతన్ని ఫాలో అవుతూ ఉన్నాడు. హోల్డింగ్ ద పాగ్రీ ఇన్ పొజిషన్, హాసింగ్ టోల్డ్ మీ దట్ హీ వాంటెడ్ టు మీట్ ద డాక్టర్. సో అప్పుడు హాసింగ్ ఏం చెప్పాడంటే, ఆ పాగ్రీని అలాగే చుట్టి గట్టిగా పట్టుకొని మనము ఏం చెప్పాడంటే, వాంటెడ్ టు మీట్ ద డాక్టర్, నేను డాక్టర్ని కలవాలి అని చెప్పాడు. అంతే కదా, ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి వెళ్ళి డాక్టర్ని కలిస్తే ఏదో ఆపరేషన్ ఏదో ఒకటి చేస్తాడు, ఇతను ప్రాణాలతో బయటపడతాడు. లేదు 7 miles అలాగే నడుచుకొని పోతూ ఉంటే అతనికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? వీ వాక్డ్ ఫర్ ద ఎక్స్ట్రా 3 miles టు ద హాస్పిటల్. హాస్పిటల్ కోసము ఇప్పుడు నడిచిన 7 miles కాదు, ఇంకా 3 miles ఎక్స్ట్రాగా నడుచుకొని హాస్పిటల్కి రీచ్ అయ్యారు ఫైనల్గా. ఇట్ వాజ్ నైట్ అండ్ ద హాస్పిటల్ వాజ్ క్లోజ్డ్. సో ఆల్రెడీ చీకటి పడిపోయింది కదా, సో ఆ హాస్పిటల్ అనేది క్లోజ్ చేసేస్తున్నారు నైట్ టైం కాబట్టి. బట్ ద డాక్టర్ బాబు హూ లివ్డ్ నియర్ బై వాజ్ అవేక్. కానీ ఆ డాక్టర్ మాత్రం హాస్పిటల్కి దగ్గరలోనే నివసించేవాడు, అతను మేల్కొనే ఉన్నాడు, ఇంకా నిద్రపోలేదు. హీ ఆస్క్డ్ మీ టు కాల్ అలాడియా ద టొబాకో సెల్లర్. సో అతను దగ్గరలో ఉన్నటువంటి ఒక పొగాకు వ్యాపారిని తీసుకొని రమ్మన్నాడు, అతని పేరు అలాడియా, అతన్ని తీసుకొని రమ్మన్నాడు డాక్టర్. నెక్స్ట్, వెన్ ఐ రిటర్న్డ్ ద డాక్టర్ హ్యాడ్ లేడ్ హార్సింగ్ ఆన్ ఏ స్ట్రింగ్ బెడ్. సో ఇతను వెళ్ళి అతను పిలుచుకొని వచ్చేలోపు ఈ డాక్టర్ ఈ హార్సింగ్ని ఒక బెడ్ మీద పడుకోబెట్టి ఉన్నాడు. అలాడియా హెల్డ్ ద లాంతర్ అండ్ ఐ హెల్డ్ ద 2 pieces ఆఫ్ ఫ్లెష్ టుగెదర్. సో అలాడియా లాంతర్ పట్టుకొని నిల్చుకొని ఉన్నాడు, అండ్ లాంతర్ అంటే లైటింగ్ వచ్చేదానికి దీపం అనమాట. సో ఆ లాంతర్ పట్టుకొని నిల్చుకుంటే ఐ హెల్డ్ ద 2 pieces ఆఫ్ ఫ్లెష్ టుగెదర్, అతనికి
విడిపోయి ఉండదు కదా అది మాంసం అనేది. సో దాన్ని జాయింట్ చేసి పట్టుకో ఉన్నాడు. సో ఇతను పట్టుకుంటే ద డాక్టర్ వాజ్ వెరీ కైండ్, హీ షూడ్ అప్ ద హోల్ ఇన్ హాసింగ్స్ స్టమక్. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇలా పట్టుకున్నాడు కదా, అప్పుడు డాక్టరు అతను చాలా మంచి వ్యక్తి అనమాట. అతను ఏం చేశాడు, హీ షూడ్ మీన్స్ జాయిన్ చేశాడు అంటే అటాచ్ చేయడం, ఓకే, ప్యాచింగ్ వర్క్. సో హీ షూడ్ అప్ ద హోల్ ఇన్ హాసింగ్ స్టమక్, ఆ హాసింగ్ స్టమక్కి ప్యాచింగ్ వర్క్ అంటే రెండింటిని కలిపి జాయిన్ చేశాడు. షూ మీన్స్ టు జాయిన్ ఆర్ అటాచ్ సంథింగ్ యూజింగ్ ఏ నీడిల్ ఆర్ ఏ థ్రెడ్. ఓకే, నీడిల్ అంటే సూది, థ్రెడ్ యూజ్ చేసి రెండింటిని జాయిన్ చేయడాన్ని షూ అంటాం. సో షూడ్ అప్ ద హోల్ ఇన్ ద హాసింగ్స్ స్టమక్, అతని కడుపుకి కుట్లు వేశాడు. ఐ ఆఫర్డ్ హిమ్ 2 rupees బట్ హీ రెఫ్యూజ్డ్ టు టేక్ ఇట్. 2 రూపాయలు ఇచ్చాడంట ఆపరేషన్ చేసిన దానికి డాక్టర్కి, కానీ అతను తీసుకోలేదు, దాన్ని కూడా వద్దులే అని అన్నాడంట. వెన్ వీ వెంట్ హోమ్ ద ఉమెన్ ఫోక్ వర్ క్రయింగ్. సో ఎప్పుడైతే మేము ఇంటికి వెళ్ళామో మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఫోల్క్ అంటే పీపుల్, ఓకే, లేడీస్ అందరూ కూడా ఏడ్స్తూ ఉన్నారనమాట. ఇది చూసి ఇలా చేసుకొచ్చారు మీరు బయటికి పోయి అని. అంతే కదా, ఇంట్లో వాళ్ళు లేడీస్ చాలా సెన్సిటివ్, కొంచెం దెబ్బ తగిలినా కూడా చాలా కంగారు పడిపోతారు, ఏడుస్తారనమాట. సో వీళ్ళకి ఇంత జరిగింది కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర ఏడుస్తూ ఉన్నారు. సో ఇది స్టోరీ జరిగింది. కున్వార్ సింగ్ అండ్ హాస్ సింగ్ అడవిలో వెళ్ళేటప్పుడు ఒక టైగర్ అనేది అటాక్ అయితే కున్వార్ సింగ్ చెట్టు ఎక్కడం వచ్చు కాబట్టి చెట్టు ఎక్కి తప్పించుకున్నాడు. హర్ సింగ్కి రాదు కాబట్టి కిందనే ఉండి ఆ పులి అనేది అతని మీద అటాక్ చేసింది. సో 10 miles అలాగే పట్టుకొని ఆ పేగులన్నీ అలా పెట్టుకొని వాక్ చేస్తూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు ఆ ప్యాచింగ్ వర్క్ చేసుకున్నాడు అనమాట, అంటే ఆపరేషన్ చేశారు. సో చూడండి, సో దట్స్ వాట్ దిస్ కున్వార్ సింగ్ సేయింగ్ టు జిమ్ కార్బెట్కి చెప్తూ ఉన్నాడు. సో నువ్వు కూడా చెట్లు ఎక్కడం అనేది నేర్చుకో, చిన్న వయసులోనే నేర్చుకో. నీకు గన్ షూటింగ్ వచ్చినా కూడా చెట్లు ఎక్కడం అనేది రాకపోతే ఏదో ఒక టైంలో నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. సో యూ షుడ్ నీడ్ టు లెర్న్ హౌ టు క్లైంబ్ ద ట్రీస్. చెట్లు ఎక్కడం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకో ఉండాలి అని ఈ లెసన్ ద్వారా మనకు జిమ్ కార్బెట్ చెప్తూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వన్స్ అబ్జర్వ్ హియర్ ద గ్లోసరీ. ప్యాలింగ్ మీన్స్ అపీరింగ్ లెస్ బ్రైట్ అంటే డల్గా ఉండడం. నుల్లా అంటే ఏ వాటర్ కోర్స్ ఎస్పెషల్లీ ఏ డ్రై వన్, ఓకే, అంటే నీళ్లు వెళ్ళే ప్లేస్ అనమాట, అది ఎండిపోయి ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ స్క్రబ్ అన్ ఏరియా ఆఫ్ డ్రై ల్యాండ్ కవర్డ్ విత్ ఎ స్మాల్ బుషెస్ అండ్ ట్రీస్. సో నీళ్లు లేనటువంటి ఒక ఏరియా అంతా బుషెస్ ట్రీస్తో అంతా నిండిపోయి ఉంటుంది, అంత పొదలుగా ఉండడం అనమాట. నెక్స్ట్ క్యాక్లింగ్ మీన్స్ మేకింగ్ ఏ లౌడ్ అన్ప్లెజెంట్ నాయిస్. సో పక్షులన్నీ క్యాక్లింగ్ అని చెప్పాం కదా, నాయిస్ చేస్తూ ఎగిరిపోయాయి అన్నమాట. కొలాప్స్ టు ఫాల్ డౌన్ సడన్లీ బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆర్ సపోర్ట్. సో స్ట్రెంగ్త్ అటాక్ చేసినప్పుడు హర్ సింగ్ అక్కడే కొలాప్స్ పడిపోయాడు కదా చెట్టు కింద, అంటే స్ట్రెంగ్త్ వీక్ అంటే అతనికి బలం లేదు, అంటే స్ట్రెంగ్త్ లేదు, ఎనర్జీ అంతా లాస్ అయిపోయాడు ఆ పులి తనపైన అటాక్ చేయడం వల్ల అండ్ ఆ స్టమక్ అనేది చీల్ చేయడం వల్ల, అలాగే పడిపోయాడు. నెక్స్ట్ షియర్డ్ మీన్స్ టు జాయిన్ ఆర్ అటాచ్ సంథింగ్ యూజింగ్ ఏ నీడిల్ ఆర్ ఏ థ్రెడ్. సూది దారం తీసుకొని అటాచ్ చేయడం అనమాట దేన్నైనా, దాన్ని షియర్డ్ అంటాం. ఓకే, సో hope that you all members enjoyed in the 7th class lessons. సో మీకు బాగా నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గ్రామర్ వీడియోస్ కూడా ఎన్నో చూడబోతున్నాం తెలుగులో విత్ ఈజీ అండ్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈజీ వే. ఓకే, చాలా ఈజీగా గ్రామర్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను త్వరలో వీడియోస్ పోస్ట్ చేస్తాను. అవి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ వెంకటేష్ యార్వా. థ్యాంక్ యూ.